వాళ్ళు ఇవాళ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. పూసగా ఉండే హోమ్ మేడ్ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకునే విధానం చూసేయండి. పాలు వేడి చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ మూత ఉంటుంది కదా, ఆ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అట్లయితే ఆ మూత పెట్టడం వల్ల హెయిర్తో ఇట్లా మంచి మీగడ ఫామ్ అవుతుంది పాలపైన. ఇంకా ఎట్లాగో నైట్ టైం రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కదా పాలు, అప్పుడు కూడా పాలల్లో ఫ్యాట్ అంతా పైకి వచ్చి మీగడ బాగా తయారవుతుంది. సో రోజు ఒక డబ్బాలోకి వేసుకొని ఆ మీగడలో డే బై డే కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటూ అట్లా స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా పెరుగు యాడ్ చేయడం వల్ల మీగడ స్మెల్ రాకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఉట్టి మీగడనే స్టోర్ చేస్తే కొంచెం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం స్మెల్ అయితే వస్తుంది. అట్లా రాకుండా ఉండడానికే ఈ ప్రాసెస్ అన్నమాట. ఇంకా తర్వాత వెన్న చేయాలనుకున్న రోజు మాత్రం ఇది 1 వీక్ మీగడ నాదైతే. వెన్న చేయాలనుకున్న రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు బయట పెట్టుకోవాలి మనం ఫ్రిడ్జ్లోంచి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మీగడ మొత్తము ఇట్లా మిక్సీ పట్టుకోవాలి, క్రీమ్ లాగా అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ చల్లటి నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే వెన్న మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తుంది. చూడండి ఇట్లా ముద్దగా బాగా వస్తుంది. దాన్ని మొత్తము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే నెయ్యి అసలు ఎప్పుడు బయట కొనను. ఒక 15 ఇయర్స్ నుంచి నేనైతే బయట కొనలేదు ఇప్పటివరకు. ఇంట్లోనే తయారు చేసి పెడతా. పిల్లలు చిన్నప్పటి నుండి కూడా ఇంట్లో నెయ్యి అలవాటు వాళ్ళకి. బయట నెయ్యి అయితే అస్సలు నచ్చదు నాకు, పిల్లలు కూడా ఇష్టపడరు. సో ఇంట్లోనే చేస్తాను అన్నమాట. తర్వాత వెన్నని ఇట్లా కూల్ వాటర్ పోసి ఒక 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. దీనివల్ల స్మెల్ రాకుండా అయితే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మందంగా ఉండే గిన్నెలోకి వెన్న ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా వేడి కానిస్తూ ఉండాలి. ఈలోపు అయితే వేడి నీళ్ళతోటి ఇట్లా జార్ మొత్తము కడుక్కుంటే తర్వాత నార్మల్ సోప్తో వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే జిడ్డు నార్మల్ వాటర్తో అస్సలు పోదు. సో ఇదొకటి అనమాట. ఇంకా నెయ్యి తినడం వల్ల అయితే చాలా ఉపయోగాలే ఉన్నాయని చెప్పొచ్చు. బోన్స్కి అయితే చాలా మంచిది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నూనె కంటే నెయ్యి చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో నేను నెయ్యి ఎక్కువగానే వాడతా, పిల్లలకు కూడా ఎక్కువగానే పెడతాను అనమాట. ఇంకా చిన్న మంట మీద ఇట్లా మధ్యలో కట్టుకుంటూ అడుగంటకుండా ఇట్లా నెయ్యి పైకి వచ్చేదాకా చిన్న మంట మీద ఉడకనిస్తూ ఉండాలి. చూడండి ఫైనల్గా అయితే నెయ్యి అయిపోయింది. ఇంకా జాలి పెట్టి వడబోసుకొని స్టోర్ చేసుకోవడమే, అంతే. చూడండి చాలా బాగుంటుంది. తర్వాత వడబోసుకున్న తర్వాత అడుక్కి ఇట్లా ఉంటుంది కదా, దాంట్లో షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. లేదంటే దీన్ని గులాబ్ జామ్ చేసేటప్పుడు దాంట్లో మిక్స్ చేసుకొని జామున్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. నచ్చితే ఒక లైక్ చేయండి.